నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఎన్డీఏ కూటమికి మందకృష్ణ మాదిగ సపోర్ట్ చేస్తున్నారా? అయితే ఈ సపోర్ట్ వల్ల వైసీపీకి లాభం జరగబోతుందా, నష్టం జరగబోతుందా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎన్డీఏ కూటమికి మందకృష్ణ మాదిగ గారు సపోర్ట్ చేస్తున్నట్టు, అంటే తెలంగాణ వ్యక్తి అయినా కూడా కూటమికి సపోర్ట్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే దీనివల్ల వైసీపీకి ఎలాంటి నష్టం ఉండబోతుంది, లేకపోతే లాభం ఉండబోతుంది? అంటే ఒకవేళ మందకృష్ణ మాదిగ గారు ఆల్రెడీ నరేంద్ర మోడీ గారితో ఇక్కడ కలిశారు, స్టేజ్ పంచుకున్నారు. నరేంద్ర మోదీ గారు కూడా హామీ ఇచ్చారని కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పారు. అది బీజేపీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. సో అటువంటి మందకృష్ణ మాదిగ గారు ఇప్పుడు ఆంధ్రాకు వస్తే ఖచ్చితంగా ఒక ఫేవరేజ్మెంట్ ఉంది. అంటే ఈ మధ్య కాలంలో చాలామంది నేతలు పుట్టుకొచ్చారేమో, కానీ మొదటి నుంచి కూడా దళిత వర్గానికి సంబంధించిన ప్రధానమైన నేత అంటే మాత్రం మందకృష్ణ మాదిగ. పేరు తెలియని ఎవరు ఉంటారు అవును సార్, అవును. ఇప్పుడు జనరేషన్లోనే పాత వాళ్ళని. ఆయన ఎప్పుడు ఒకటే బాడీ లాంగ్వేజ్, ఒకటే డ్రెస్సింగ్ స్టైలు. ఎప్పుడు ఏ మీటింగ్కి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి చేసినా కేవలం వర్గీకరణకు సంబంధించి కానీ దళితుల బాగు కోసమే తప్ప వేరే ఆయనకి వేరే ఎజెండా ఉండదు. ఎప్పుడు ఒకటే స్టాండ్లో ఉంటారు. అది గుడ్ వన్. అంటే ఒకదాన్ని నమ్ముకొని ఒకలాగే కంటిన్యూ అవుతాడు ఆయన. సో అటువంటి వ్యక్తి మొన్న మోదీ గారు ఇక్కడ తెలంగాణ ఎన్నికల సమయంలో స్టేజ్ మీద రావడం, హామీ ఇవ్వడంతో ఇప్పుడు ఇదే బీజేపీ ఆంధ్రాలో ఎన్డీఏ కూటమిగా ఏర్పడి టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేయడం. వైసీపీ తరఫున జగన్ గారి మేనత్త విమల గారు కూడా ఒకవైపు చెలరేగుతున్నారు. ఎందుకంటే ఎక్కువగా ఈ దళిత వర్గానికి చెందిన వారు కొంచెం క్రిస్టియానిటీ మీద నమ్ముకోవడం. ఇప్పుడు కంపల్సరీగా డైవర్షన్ అనే కాదు, మతం పుచ్చుకుంటారనే కాదు, ఎందుకో దాన్ని దేవుణ్ణి నమ్ముకొని ఉంటారు. అటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అక్కడ విమల గారిని దింపారు. ఇక్కడ షర్మిల గారు ఆల్రెడీ అనిల్ గారితో గ్రౌండ్ వర్క్ చేయిస్తున్నారు. కానీ అసలు సిసలు దళితుల కోసం పాటుపడేది చేసేది ఎవరు, ఏంటి అని ప్రశ్నించుకుంటే మందకృష్ణ మాదిగ గారు మొదటి నుంచి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి ఎప్పుడైతే మోదీ గారు ఎస్సీ వర్గీకరణ ఈసారి గవర్నమెంట్ వచ్చాక ఆ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఏదైతే ఉందో దాన్ని అమలు చేస్తాం, ఆ వర్గీకరణకి ఒక క్లారిటీ ఇస్తాము అని ఎప్పుడైతే చెప్పారో ఇప్పుడు ఆయన బీజేపీ స్టాండ్ ఇన్ ద సెన్స్ బీజేపీకి సపోర్టివ్గానే ఉన్నాడు. సో బీజేపీకి సపోర్ట్గా ఉన్నాడంటే ఆబ్వియస్లీ టీడీపీకి సపోర్ట్గా ఉన్నట్టే. ఇదే అంశం మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ క్లారిటీకో బీసీ వర్గీకరణ ఎలాగో ఎస్సీ వర్గీకరణకు కూడా ఒక క్లారిటీతో చేద్దామన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒకసారి కలిసినప్పుడు కూడా చెప్పారట. సో మోడీ గారిది, బాబు గారిది స్టాండ్ ఒకేలాగా ఉంది కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఫేవర్గా తీసుకొని ఎక్కడికి ఆంధ్ర రేపొద్దున ఎన్నికలకు కూడా మందకృష్ణ మాదిగ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా కానీ వస్తే ఒకవైపు వైసీపీ వర్గం దళితులు మాకున్నారు అనుకున్నారు, మరోవైపు కాంగ్రెస్ వాళ్ళు మా వర్గం మాకుంది అనుకుంటే మరి టీడీపీలో ఆల్రెడీ ఉన్న ఓటు బ్యాంకు, దళిత ఓటు బ్యాంకు ఒకటి ఉంటుందిగా. ఆల్రెడీ మొన్న దళితులకు కూడా 3-4 సీట్లు కేటాయించబడిందిగా. జనరల్ సీట్లకు కూడా, నాట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ సీట్లకు కాకుండా. ఇప్పుడు మరి రాజేష్ మహాసేన్ ఉన్నారు, ఆయన దళిత వర్గానికి చెందిన వ్యక్తి. అతనికి మరి ఆ సోషల్ మీడియాలో టీడీపీకి అంతగా చేసిన వ్యక్తికి మరి ఇచ్చారుగా. ఇప్పుడు ఆయనకి ఇచ్చేసారని చెప్పి ఊరికే అందరూ లేనిపోని ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారు. బట్ టీడీపీ కూడా ఆయన సపోర్ట్ చేస్తుంది. ఆయన రాజీనామా చేస్తానని కూడా యాక్సెప్ట్ చేయలేదు కదా. అంటే దళితులకి ఆ సపోర్ట్ ఇస్తుంది ఎప్పుడో. అటువంటి వ్యక్తులకి ఈ మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు ఆంధ్రాలోకి వెళ్ళి కానీ క్యాన్వాసింగ్ చేస్తే బలం పెరుగుతుంది. నిజంగా మొదటి నుంచి తండ్రుల నుంచి కూడా మందకృష్ణ మాదిగ, ఇప్పుడు ఉన్న జనరేషన్ తండ్రుల నుంచి కూడా మందకృష్ణ మాదిగ ఉన్నారు కదా, వీళ్ళలో ఉన్నారు, పోరాటం చేస్తూనే ఉన్నారు ఆయన. సో అప్పుడు అది ఓటు బ్యాంక్ని ఖచ్చితంగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి వైపే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగానైతే అప్పుడు ఓటు చీలేదు ఎక్కడ. అటు కాంగ్రెస్ నుంచి కొంత ఓటు చీలుతుంది, దళితులు ఓటు బ్యాంక్ ఉంటే కనుక ఇక వైసీపీ ఓటు బ్యాంక్ కూడా చీలే అవకాశం ఉంది. మరోవైపు మందకృష్ణ మాదిగ గారు కూడా ఒక్కొక్క సందర్భంలో అన్నారు, ఒకవేళ కన్వర్టెడ్ దళితులకు కూడా రిజర్వేషన్ కల్పించాలి అనే బ్రదర్ అనిల్ గారు వైపు ఫేవర్గా ఉంటారో వాళ్ళు కూడా రేపొద్దున కన్వర్టెడ్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ అమలుకు పరిచేలాగా చట్టం వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ మందకృష్ణ మాదిగ గారు చెప్పినట్టుగా ఇటువైపు మొగ్గు చూపే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారుగా. ఇంకా అర్థమైందా పాయింట్? సో క్రిస్టియానిటీ ఉన్నప్పుడు క్రిస్టియానిటీలోకి వెళ్తే మళ్ళీ మైనారిటీస్ అయిపోతారు. వాళ్ళకి అప్పుడు ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఏదైతే రిజర్వేషన్ ఉన్నాయో వర్తించు. సో అలా కాకుండా వాళ్ళకు కూడా అక్కడ దేవుణ్ణి నమ్ముకోవడమే కానీ కన్వర్టెడ్ కాదు అనే దాని మీద చట్టం తీసుకొస్తే ఆ రిజర్వేషన్ అమలయ్యేలా చేయొచ్చు అనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ గారు ఆ విధంగా కూడా ఫైట్ చేస్తుంటారు. కాబట్టి అప్పుడు ఆయన వచ్చి క్యాన్వాసింగ్ చేస్తే ఉమ్మడి దళిత సంఘాలన్నీ కూడా అటే వెళ్ళిపోతాయి.
అంటే ఇన్ని రోజులు బీజేపీ కూటమికి అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అవుతే మైనార్టీ ఓట్లు అన్నీ కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోతాయి, లేకపోతే వైసీపీకే ఉంటాయని చెప్పేసి ఒక అపోహ ఉండేది. ఎందుకంటే బీజేపీకి చాలా వ్యతిరేకత ఉంది అని చెప్పేసి. సో ఇలాంటి టైంలో అంటే మోదీ గారు ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు అనుకోవాలా ఇలా అసలు? అంటే ఇప్పుడు ట్రిపుల్ తలాక్ ఉంది, అది లేడీస్కి చాలా ఫేవర్ అయింది కదా. ఆ ఫేవర్ అవ్వడం నార్త్లో మొన్న జరిగిన 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు బీజేపీ ఎలా కైవసం చేసుకోగలిగిందంటారు? ఖచ్చితంగా ముస్లిం మైనార్టీ లేడీస్ సంబంధించిన ఓట్లు అయితే బీజేపీకి ఫేవర్గా ఉన్నాయి. వాళ్ళు కూడా పూర్తి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి అన్ని చట్టాలు ఏం చేసేయట్లేదుగా. అలా చేస్తే ఇబ్బంది అవుతుంది. కానీ ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు అది ఉమ్మడి పౌర చట్టం తీసుకొస్తున్నారు, దానికి కూడా ముస్లింలకు ఎందుకు నూరు పోస్తున్నారు? మీకు ముస్లింలు వ్యతిరేకత కాదు, దేశంలో దొంగచాటుగా చొరబడి ప్రతి ఒక్కడికి కదా. ఒక ముస్లిమ్స్ని ఎందుకు చేస్తున్నారు? ఓటు బ్యాంక్ కోసం క్రియేట్ చేసిన మైండ్ సెట్ని అలా క్రియేట్ చేశారు. మిగతా వాళ్ళు ఎవరు రావట్లేదా? నైజీరియా వాళ్ళు రావట్లేదా? లేదా వేరే క్రిస్టియన్ దేశాలకు చెందిన వాళ్ళు ఎవరు రావట్లేదు? చొరబడి అవుతున్నాయి కదా. వీళ్ళని ఎందుకు రెచ్చగొట్టేలాగా అలా చేసేస్తున్నారు? అంటే ఇప్పుడు మీకు తెలుసో తెలియదు కానీ సార్, పాకిస్తానీ సింగర్ అద్నాన్ సాని తను ఇప్పుడు ఇండియన్ పౌరసత్వం తీసుకున్నాడు కదా. సో అట్లనే అందరినీ తీసుకోమని అడుగుతున్నారు కదా. భయమేముంది? తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? భారతీయులుగా ఉండాలనుకున్నప్పుడు దానికి ఒక చట్టము ఒక పౌరసత్వం ఉంటే తప్పే ఉంది. అంటే దానికి అందరూ యాక్సెప్టెన్సే, ముస్లిం మైనార్టీలకు మాత్రమే యాక్సెప్టెన్స్ లేదన్నట్టు కూడా ఈ రాజకీయ రంగు పులిమి వాళ్ళని రెచ్చగొడుతున్నారు. మీరు అలా గానం అయితే మీ వాళ్ళందరూ ఇదైపోతారు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో కూడా చాలా మందికి చుట్టాలు కూడా ఉన్నారు, అక్కడ పాకిస్తాన్లో ఉన్నారు, వస్తుంటారు. దానికి తప్పేంటుంది? ఒక ఊర్లాగానే కదా అది కూడా. ఇప్పుడు లాహోర్ బస్సు నడిపించారుగా, తర్వాత ట్రైన్ నడిపించారుగా. మరి ఎందుకు ఇలా క్రియేట్ చేసేస్తున్నారంటే ఓటు బ్యాంక్ కోసం ఆ బీజేపీ అంటే ఒక మతత్వమైన పార్టీ. హిందూ మతానికి సపోర్ట్ చేస్తారు, మిగతా మతాలకి సపోర్ట్ పార్టీ అంటే ఇప్పుడు ఎంఐ ఏముంది, పార్టీ పేరుని అలా పెట్టుకున్నప్పుడు అది మతతత్వ పార్టీ అని అంటున్నారా? అలా అనట్లేదు కదా. అంటే నేను అనేది అలా క్రియేట్ చేసేస్తున్నారు, తప్పు. అలా క్రియేట్ చేయకూడదు. కాకపోతే అందరికీ సమానంగా ఉన్నప్పుడు అలా క్రియేట్ ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు బీజేపీని వ్యతిరేకించట్లేదు. ఎవరైతే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాట్లాడుతున్నారో వాళ్ళు బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ అంటే మతతత్వమైన పార్టీ, కేవలం మతాన్ని నూరిపోస్తుంది, ఇది చేస్తుంది అది చేస్తుందని. అట్లా అనుకుంటే కొన్ని చట్టాలు తీసుకొచ్చారుగా. ఇప్పుడు అదే కాశ్మీర్లో అందరూ స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారుగా, వెళ్ళగలుగుతున్నారుగా, రావగలుగుతున్నారుగా. అక్కడ ఏదైతే ఉందో మన పీఓకే ఉందో, పీఓకేలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ ఇప్పుడు స్వేచ్ఛవాయులు పీల్చుకున్నారు కదా. మతాలకు అతీతంగా స్వేచ్ఛవాయులు పీల్చుకుంటున్నారు కదా. అక్కడ పీఓకే నుంచి ఆక్యుపై చేసిన దాంట్లో లాక్కొని ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన తర్వాత అక్కడ కేవలం హిందువులే బతకాలని ఎక్కడైనా చట్టం చేశారా? లేదు కదా. దాన్ని ఎందుకు అలా క్రియేట్ చేసేస్తున్నారు? చేశారు కాదు అది. కాబట్టి సో ఇప్పుడు ఈ కూటమికి తన సపోర్ట్ అనేది అక్కడ అయితే తన మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటారు. మంచి చెప్తున్నాను కదా, పూర్తిగా అర్థం చేసుకున్నలో ఇప్పుడు బీజేపీకి కూడా ఒక వర్గం ఉంటుందమ్మా. మీరు అన్నట్టు ఓటు బ్యాంక్ కోసం ఎలా బీజేపీ అంటే మతత్వ పార్టీ అని చెప్పి క్రియేట్ చేసినప్పుడు ఎలాగూ దానిలోకి రారు ఎంత ఇదైనా. కానీ దేశ ప్రయోజనాల దృష్ట్యా ఓకే అలా చేసినప్పుడు వీళ్ళు బాగానే ఉంది కదా, వీళ్ళు ఇలా చేశారు కదా, ఇలా అయింది కదా అని ఆలోచించినాడు గుడ్డిగా దీనికి వెళ్ళిపోతారు. సో మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు యాడ్ అయినప్పుడు ఈ దళిత సంబంధించినవి కూడా యాడ్ అవుతాయి. అక్కడ చీలి ఇటువైపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్.